హలో ఫ్రెండ్స్, నేను మీ టీకేఆర్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్. ప్రో కబడ్డీలో ప్లేయర్గా ఆడి కోచ్ అవతారాలు ఎత్తిన కొంతమంది కోచ్ల గురించి మీకు ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఫస్ట్గా అనూప్ కుమార్. ఈయన ఫస్ట్ యు ముంబాకి అలాగే పునే పల్టన్స్కి అలా టీమ్స్కి అయితే ఆడాడు. అయితే ఇతను కోచ్ అవతారం అయితే ఫస్ట్ టైం పునే పల్టన్స్కి అయితే ఆడడం అయితే జరిగింది. ఇతను బ్రిలియంట్ కోచ్. అదేవిధంగా మన ఇండియా టీంకి కూల్ అండ్ కంపోజ్ అని కోచ్ కూడా చెప్పాం. ఈ సీజన్లో పాట్నా పైలట్స్ అయితే అనూప్ కుమార్ని తీసుకోవడం అయితే జరిగింది. ఇతను పోలీస్ ఆఫీసర్ కూడా కాబట్టి ఇతను PK12కు మనం పాట్నా పైలట్స్లో చూడొచ్చు. ఇతను యు ముంబాలో ఆడినప్పుడు తన టీం కోసం ఎన్నో అపురూపమైన విజయాలను సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంకా సెకండ్ విషయంకి వస్తే అనూప్ కుమార్. రాకేష్ కుమార్. ఇతను కూడా PKలో ఫస్ట్ టైం యు ముంబాకి అయితే ఆడడం అయితే జరిగింది. ఒక ట్విస్ట్ ఏంటంటే ఇతను మన తెలుగు టైటన్స్ కూడా ఆడడం అయితే జరిగింది. తర్వాత హెడ్ కోచ్గా PKL సీజన్ 7 and 8లో హర్యానా స్టీలర్స్కి అయితే ఆడడం అయితే జరిగింది. కాబట్టి రాకేష్ కుమార్ కూడా మంచి కోచ్ అండ్ గోల్డ్ మెడలిస్ట్ కూడా ఇతను కూడా చాలా అంటే చాలా కూల్ అండ్ కంపోజ్గా తన టీంను ముందుండి నడిపిస్తాడు. ఇప్పుడు రాబోయే సీజన్లో అయితే యు ముంబై అయితే ఇతను అసిస్టెంట్ కోచ్గా తీసుకోవడం అయితే జరిగింది. ఇతను కోచ్లో హర్యానా స్టీలర్స్ని కూడా యంగ్ ప్లేయర్స్ని చాలామందిని అయితే తీయడం అయితే జరిగింది. ఇతను యంగ్ ప్లేయర్స్ను ముందుకు ప్రోత్సహించడంలో చాలా కీలక పాత్ర అయితే పోషిస్తాడు రాకేష్ కుమార్. హెడ్ కోచ్గా యు ముంబై ఈ తాపు మాత్రం మంచి కోచ్ని తీసుకుందనే చెప్పాలి. థర్డ్ వన్ వస్తే మన మన్ప్రీత్. అగ్రెషన్. ప్లేయర్స్ కన్నా కోచ్గానే ఇతను ఎంతో అగ్రెషన్గా ఉంటాడు. ప్లేయర్స్ మ్యాట్ మీద పాయింట్స్ తెస్తే చాలు ఇతను మామూలుగా ఉండదు. ఇంకా ఇతను సెలబ్రేషన్స్ కానీ అదే మూమెంట్తో లాస్ట్ సీజన్ కప్ అయితే సాధించడం అయితే జరిగింది. ఇతను PKL3లో పాట్నా పైలట్స్కి ఆడి కప్ సాధించడం అయితే జరిగింది. తర్వాత హెడ్ కోచ్గా గుజరాత్ జైంట్స్కి అయితే ఆడడం అయితే జరిగింది మన్ప్రీత్ సింగ్ 2 times ఫైనల్కి వెళ్ళి ఓడిపోవడం అయితే తర్వాత జరిగింది. అప్పుడు గుజరాత్ జైంట్స్ అయితే కోచ్గా ఇతన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. తర్వాత హర్యానా తీసుకుంది. లాస్ట్ టైం కప్ కూడా సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. నెక్స్ట్ వన్ వస్తే మన తెలుగు టైటన్స్కి ఎంతగానో తెలిసిన వాళ్ళు మన శ్రీనివాసులు గారు, అదేవిధంగా మన్ప్రీత్ సింగ్. వీళ్ళు కూడా మన టీంకి హెడ్ కోచెస్గా చేశారు. ఇంకా విషయానికి వస్తే జోగన్ నర్వాల్. ఇతను యాజ్ ఏ డిఫెండర్గా దబంగ్ ఢిల్లీకి ఆడి ఒక మంచి అపురూపమైన విజయాలను ఎన్నో సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా ఇతను అసిస్టెంట్ కోచ్గా ఉన్నప్పుడు కూడా ఇతను మన్ప్రీత్గా తగ్గట్టుగా అంతే అగ్రెషన్గా అంతే కోచ్తో సలహాలు ఇచ్చి ఇతను వాళ్ళ టీంను ముందుండి నడిపించడంలో కీలక పాత్ర అయితే పోషించడం అయితే జరిగింది. కానీ లాస్ట్ టైం క్వాలిఫై అయితే అయ్యారు కానీ క్వార్టర్ ఫైనల్ అయితే సాధించలేకపోయాడు. అయితే మాత్రం ఇతను కోచింగ్లో మాత్రం వాళ్ళ దబంగ్ ఢిల్లీ మంచిగానే ఇంప్రూవ్ అయితే జరిగింది. ఇతను యంగ్ అండ్ కూల్ అని మాత్రం చెప్పలేం. ఎందుకంటే ఇతను అగ్రెషన్గా ప్లేయర్స్ని కూడా ముందుండి నడిపించుతాడు. విజయాల్లో కూడా ఎంతగానో కీలక పాత్ర పోషిస్తాడు. అదేవిధంగా మన మంజీష్ చిల్లర్. ఇతను కూడా మన తెలుగు టైటన్స్కి హెడ్ కోచ్గా రావడం అయితే జరిగింది. అన్ఫార్చునేట్లీ టీం యొక్క సపోర్ట్ లేకపోవడం వలన టీం అప్పుడు మంచిగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది. కానీ ఈ సీజన్లో లాస్ట్ సీజన్ అయితే మన తెలుగు టైటన్స్ బాగానే గెలిచింది. లాస్ట్ అండ్ ఫైనల్గా వస్తే మనకు తెలిసిన ధర్మచర్. ఇతను ఎంతగానో అయితే అసిస్టెంట్ కోచ్గా వచ్చారు కానీ వాళ్ళ యొక్క ట్రాక్ అయితే దాంట్లో మాత్రం చూపించలేకపోయారు. ధర్మచర్ ఇతను మంచి డిఫెండరే కానీ టీం యొక్క సపోర్ట్ వాళ్ళ హెడ్ కోచ్కి ఇతనుకు మంచి కాంప్రమైజ్ లేకపోవడం వలన వాళ్ళ యొక్క టీం అయితే క్వాలిఫై అవ్వలేకపోయింది లాస్ట్ సీజన్. అయితే మన
ఆల్ టీమ్స్ సీజన్ 1 నుంచి మన కెప్టెన్స్ ఒకసారి చూడండి. నేను ఇంకెవరినైనా మిస్ చేసి ఉంటే నాకు మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.